హాయ్ వైజాగ్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి యాజ్ అ క్రికెట్ లవర్స్గా, క్రికెట్ ప్లేయర్లుగా మేము ఈరోజు ఇక్కడికి మ్యాచ్ చూడటానికి వచ్చాము. ఇక్కడ ఫెసిలిటీస్ కానీ, గ్రీన్ పార్క్ కానివ్వండి, స్టేడియం కానీ, ఇప్పుడు కొత్తగా మార్పులు చేర్పులు చేసిన మా స్టేడియం యొక్క ఫెసిలిటీస్ అన్నీ చూసాము. చాలా వండర్ఫుల్గా ఉంది. ఈ మ్యాచ్ హోరాహోరీగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ మన ఆంధ్రాకే గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అకామిడేషన్ కానివ్వండి, ఈ ఫెసిలిటీస్ అందించినటువంటి మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా మా క్రీడాభివందనాలు. ఎంతోమంది క్రీడాకారులకి ఈరోజు మ్యాచ్ చూడటానికి ఉరుతులుగుతున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంతకుముందు ఎన్ని మ్యాచెస్ చూశారు ఇక్కడ మీరు వైజాగ్లో? మేము 4-5 మ్యాచ్లు చూస్తున్నాం సార్. అంతకంటే బెటర్గా ఫెసిలిటీస్ అవి మాకు కనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేసినటువంటి సీట్లు కానివ్వండి, విఐపి లాంచ్ కానివ్వండి, ఆడియన్స్ కానివ్వండి, వికెట్స్ కానివ్వండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. అది మాకు నిజంగానే నూతనంగా ఏర్పాటు చేసిన లైట్స్ కానివ్వండి, ఫ్లడ్ లైట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొత్తదనంగా ఉన్నాయి. ఇండియాలోనే బెస్ట్గా తయారు చేసినందుకు అసోసియేషన్కి మరి ఒకసారి ధన్యవాదాలు. చెప్పండి, ఈరోజు మీ ఫేవరెట్ టీం ఏది? సన్ రైజర్స్. సన్ రైజర్స్. బట్ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోవడంతో కొంచెం ప్రెషర్ ఉంటుంది. ప్రెజర్ ఉంటుంది సార్, ఖచ్చితంగా. సన్ రైజర్స్ విన్ అండి. కంపల్సరీగా సన్ రైజర్స్ విన్ అవ్వాలి. యా, మీరు మ్యాచెస్ చూస్తుంటారా జనరల్గా? కంపల్సరీగా మొబైల్లో చూస్తానండి. అచ్చా మేడం, మీరు ఎవరైనా ఫేవరెట్ ప్లేయర్స్ ఉన్నారా మీకు? సన్ రైజర్స్. ఓ, సన్ రైజర్స్ అంటారు. సన్ రైజర్స్ అంతేనా? సో ఢిల్లీ కూడా కొంచెం స్ట్రాంగ్ టీమే కదా మరి? ఢిల్లీ కూడా స్ట్రాంగ్ టీమే, కానీ మరి హైదరాబాద్ అనేటప్పుడు మన తెలుగు వెలుగు కదా, పవర్ ఉంటుంది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా, ఓకేనా? ఓకేనండి, విషెస్ తెలియజేయండి మీరు అందరికి కూడా. ఓకే, అందరికి కూడా హ్యాపీ కదండి, అది కూడా చెప్పండి అందరికి. సన్ రైజర్స్ టీమ్ కి హ్యాపీ. ఓకే.